హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పూర్తిగా ఎండగాస్తుంది ఫ్రెండ్స్. ఉదయం నుంచి ఇగో నిన్న మొన్న అంతా వర్షం కదా, వర్షం అంతా ఆగిపోయింది. ఉదయం నిద్ర లేయగానే సూర్యోదయం చూశాను. ఈరోజు ఎండగాస్తుందని చెప్పి నేను మళ్ళీ ఆరు బయటకి ఇప్పిన. రోజు ఎండగాసేటప్పుడు ఇదే పని ఫ్రెండ్స్. ఉదయాన్నే ఇప్పడం, కాసేపు విడబడి పెట్టి వాటిని కొద్దిగా చూసుకున్నామంటే ఏ పిల్ల యాక్టివ్గా ఉంది, ఏది కుంటుతుంది అన్నీ చూసుకోవచ్చు. ఈ విధంగా ఉదయాన్నే దొడ్లో నుంచి ఇప్పామంటే, దొడ్లో నుంచి ఇప్పినాక అన్నీ వస్తాయి. ఏదన్నా ఒక రొంత నలతగా ఉండేది తెలిసిపోతుంది, ఏది కుంటుతుందో తెలుస్తుంది. ఈ మధ్య అంతా నీళ్ళలో తిరుగుతున్నాయి కదా, ఇవి ఏది కుంటుతుందో తెలుస్తుంది. ఏమన్నా కాళ్ళు ముళ్ళు గుచ్చుకుందా, కాళ్ళు పాసినాయా అన్నీ చూసుకొని ఏదైనా చేసుకోవచ్చు. ఎండాకాలం ఏంటంటే దొడ్డు రొచ్చు లేకుండా ఉంటుంది, ఇబ్బంది ఉండదు. వర్షాకాలం అయితే దొడ్లో రొచ్చుగా ఉంటుంది కదా, అందుకోసం ప్రతిరోజు ఫ్రెండ్స్ వర్షం పడిందనే కాదు, వర్షం పడకున్నా ఇట్లా ఇప్పుతూ ఉంటాను. ఇప్పి చూస్తాను, చూసుకొని వాటికి కావాల్సిన జాగ్రత్తలు ఏదన్నా ఉంటే తీసుకోవడం అవి చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈరోజు రేపు మాది ఒక మేక ఈనేటట్టు ఉంది. రాత్రి అయితే నిద్ర కూడా లేదు. అది ఇదిగో కనిపిస్తుంది కదా, ఆ కనిపించే మేక అది ఎంతదేమో రాత్రిలోని రాత్రి అంతా మేలుకొని ఉన్నాను. ఏం లేదు, నొప్పులు లైట్ సన్న నొప్పులు వస్తున్నట్టున్నాయి. ఏంతుంది ఈరోజు కానీ, లేకుంటే రేపైనా వినొచ్చు. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్, అట్నే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఇంకొక వారం రోజుల్లో నార్లు పోయాలనుకుంటున్నాం. వర్షం లేదు కదా, నార్లు పోయాలనుకుంటున్నాను. ఆ నార్లు పోసేటప్పుడు ఏం ఒడ్లు పోస్తాం మేము, ఏ విధంగా ఎకరాకి ఎన్ని పోస్తాం, ఎవరు నాటుతారు, ఎట్లా నాటుతారు, ఏం పిండ్లు వాడతాము, ఎంత పిండి వాడతాము అని అన్ని వీడియోలు తీస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఇంకటి నుంచి అంటే వ్యవసాయంలో ఖర్చులు తగ్గించుకునే మార్గాలు యువ రైతుల కోసం అని చెప్పాను కదా, అందుకని ఇంక వీడియోలు వారం తర్వాత నార్లు కానించి వరి కోత వరకు, తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత జీవాల గురించి తీస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఈ నా కాన్సెప్ట్ ఏంటంటే యువ రైతుల కోసం, చదువుకున్న నిరుద్యోగ యువత కోసం. రెండోది, చదువుకొని ఉద్యోగం చేసే యువత అయినా ఏం చేయొచ్చు అంటే, మన దేశం అభివృద్ధి చెందాలా అనుకుంటామే కానీ మనం ఏ విధంగా ఉండాలా, మనం ఏ విధంగా ఉంటే మనకు ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ వచ్చినప్పుడే కదా ఫ్రెండ్స్ దేశం అభివృద్ధి చెందిందంటాం. ఇన్కమ్ రానప్పుడు దేశం అన్డెవలప్మెంట్ కంట్రీ అంటాం. అందుకని మన వంతు చదువుకున్న నిరుద్యోగ యువత వ్యవసాయంలో వచ్చి చదువుకుంటారు బాగానే, ఉద్యోగాలు రావు. ఆ ఉద్యోగాలు రాలేదని బాధపడడం కంటే మన వ్యవసాయం, మన దేశ సంస్కృతి, మన సాంప్రదాయం, మన వ్యవసాయంలో ఏ విధంగా ఉండొచ్చు అనేది నా కాన్సెప్ట్. వ్యవసాయంలో ఖర్చులు అటు తగ్గించుకోవాలా, ఏందని చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ పెట్టాను. తీస్తూ ఉంటాను ఫ్రెండ్స్ వీడియోలు. ఇంకొక వారం దాలిన తర్వాత నుంచి తీస్తూ ఉంటాను. పోసినాము ఏ మందులు అంటే, ఈ తెగుళ్ళు ఒకటి ఉంటే మందులు ఒకటి కొడుతుంటారు అందరూ. మనం ఏం తెగులు వచ్చింది, ఏం మందు కొడుతున్నాం, ఏ మందు కొడితే మనకు రిజల్ట్ బాగుంటుంది. పిండ్లు అందరూ వేస్తుంటాం, ఇన్ని కట్టలు అన్ని కట్టలు అని. ఎంత పిండి వేస్తే మనకు రిజల్ట్ బాగుంటుంది. ఎందుకంటే నేను డ్రమ్ మేత వేస్తూ ఉంటాను. డ్రమ్ మేత వేసుకొని, ఎందుకంటే నాకు తెలిసిందో ఖర్చు తగ్గించుకోవాలా అంటే నాటకుండా డ్రమ్ మేత వేసుకోవడం, వాటిని ఆ విధంగా చేసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్. కొన్ని నాటే ఇక్కడ నీళ్లు పోయింది, ఇక్కడ నాటుకుంటూ ఉంటాను. వాటిల్లో ఇవన్నీ నా అభిప్రాయాలు, నా ఆలోచనలు షేర్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మీకు. ఇంకటి నుంచి వాటి వ్యవసాయంతో పాటు ఈ మేకలు గొర్రెలు మేపుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్. గొర్రెలు అయితే ఇప్పలేదు, ఈరోజు ఇంట్లోనే పెట్టాను. ఎందుకంటే ఈ నెలలో తిరిగితే కాళ్ళు దెబ్బతింటాయి ఫ్రెండ్స్ గొర్రెలకి, అందుకని ఇంట్లోనే పెట్టాను. వాటిని ఇంట్లోనే మేపుకుంటున్నాను. ఇవి ఇప్పాల్సిన అవసరం లేదులే, మధ్యాహ్నం పూట ఒక గంట డిక్కితే చాలు అని చెప్పని. కాళ్ళు మెత్తబడవు కదా, అందుకని ఫ్రెండ్స్.